ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాద సమయాల్లో హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ సి గెహినీరెడ్డి తెలిపారు. హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమయ్య కూడలిలో 100 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి కుమార్తె సి గెహినీరెడ్డి మాట్లాడుతూ, సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే తమ ట్రస్ట్ 2 వీలర్ చోదకుల భద్రత కోసం హెల్మెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఉద్యోగరీత్యా బయటకు వెళ్లిన తండ్రి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకునే ఆడబిడ్డల చేత హెల్మెట్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్లను ధరించి సురక్షితంగా ప్రయాణం సాగించాలని ఆకాంక్షించారు. ఇక్కడ డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎన్నో రంగాలుగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో చాలా చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈ ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకొచ్చాము. మన పోలీస్, ఎస్పీ, సిఎస్ఆర్ అందరూ కూడా చాలా ఇలాంటి హెల్మెట్ ప్రోగ్రామ్స్ చేసుకోండి అని చెప్పి చాలా కష్టపడుతూ ఇట్లాంటి రోడ్లలో తిరుగుతూ ఉంటారు. అందుకని చెప్పి మేము ఈ యొక్క మా వంతు సాయంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మేము తీసుకొచ్చాము. ప్రతి ఇయర్ ప్రతి ఒక్క మంత్ ఏదో ఒక ఇలాంటి సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తూ డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ఉంటుంది. ప్లస్ ఎప్పుడు ఒక ఫ్యామిలీలో ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి చెప్పడమే కాదు, ఇప్పుడు మనం పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడు చెప్పాలి హెల్మెట్ వేసుకోండి అని చెప్తేనే వాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఉంటారు. సో మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. పిల్లలు చెప్తే పేరెంట్స్ వినడం వాళ్ళంటే ఎవరు ఉండరు కదా. సో మీరు చెప్పండి, వాళ్ళు హెల్మెట్ వేసుకుంటారు. ఒక ఫ్యామిలీలో ఒక అతను లేకపోతే ఆ లోడ్ చాలా బాధ ఉంటుంది. అది చాలామందికి ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటారు. సో వేర్ హెల్మెట్, హ్యావ్ ఎ సేఫ్ రైడ్, వేర్ హెల్మెట్ అండ్ బీ సేఫ్.